సో ఇప్పుడే మన మిత్రులు ఒక క్వశ్చన్ అయితే అడిగారు స్టూడెంట్ వచ్చి. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అడిగారు క్వశ్చన్ అయితే. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/2 అని ఇచ్చారు కదా. π/2 అంటే ముందు మనం తెలుసుకోవాలి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/2. π అంటే మనకి 180 degrees, π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి π/2 అంటే మనకి 90 degrees వస్తుంది. అంటే ఇందులో ఏని కానీ లేదా బీని కానీ దేనైనా కన్వర్ట్ చేయండి. సో నేను బీని అయితే కన్వర్ట్ చేస్తాను. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, మనం 90 degrees మైనస్ ఏగా రాయొచ్చు. ఎందుకు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ అవుతుంది. అలా అయ్యేటప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి అని రాద్దాం. సో బి ప్లస్లో నేను 90 మైనస్ ఏ రాస్తాను. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ 90 మైనస్ ఏగా రాస్తాను. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 90 మైనస్ ఏ కాబట్టి సో మనకి సైన్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనం కాస్ తీటాగా రాస్తాము. సో ఇక్కడైతే మనకి ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని అయితే ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ 90 మైనస్ తీటాని మనం కాస్ స్క్వేర్ తీటాగా రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. ఇది చూడండి ఒకసారి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రూపంలో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ 1 వస్తుంది అనమాట. సో ఇది మనం మిత్రులు వాట్సాప్లో అడిగిన క్వశ్చన్ అయితే. సో ఈరోజు అయితే మనం రిమైనింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించి రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు అయితే మీతో మాట్లాడదలుచుకున్నాను. సో ఫోర్స్ ఏ విధంగా జనరేట్ అవుతుంది దాని గురించి అయితే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. సో ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా కూడా మనం చెప్పుకున్నాం. సో ఫోర్స్ ఫార్ములా అయితే మనకు డైరెక్ట్గా చెప్పవచ్చు. ఇంకో ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు QVB అని చెప్తాం అనమాట. F ఈజ్ ఈక్వల్ టు QVB సైన్ తీటా అని చెప్తాం. ఇక్కడ వీటి యొక్క పారామీటర్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ F అంటే ఫోర్స్, బలం, అండ్ Q మీన్స్ ఇక్కడ కులుం ఆవేశం అని ఛార్జ్ అని పిలుస్తాం, ఛార్జ్ ఆఫ్ ది కరెంట్ లేదా విద్యుత్ ఆవేశం అని పిలుస్తాం. విద్యుత్ ఆవేశం కులమ్స్లో ఉంటుంది. V అంటే ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఫ్లోలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లకు ఉండే వెలాసిటీ అని చెప్తాం. B అంటే మనకు తెలిసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని పిలుస్తాం. అండ్ ద తీటా బిట్వీన్ ది ప్లేన్ అండ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో అయస్కాంత బలరేఖలకు మరియు ఆ స్థలానికి మధ్యలో ఉన్న కోణం ఇది. ఈ కోణాన్ని సైన్ తీటా చెప్తాం అనమాట. సో ఫార్ములా అయితే మనకి F ఈజ్ ఈక్వల్ టు QVB సైన్ తీటా. F ఈజ్ ఈక్వల్ టు QVB సైన్ తీటాతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక తర్వాత ఒక తీగ పైన ఉండేటటువంటి బలం పనిచేయడానికి ఒకవేళ భ్రమణంలో ఉండేటటువంటి ఒక తీగలో ఉండేటటువంటి అయస్కాంత బలము లేదా వృత్తాకార మార్గంలో ఉండేటటువంటి కణం పైన వృత్తాకార మార్గంలో చలిస్తున్న ఒక కణం పైన ఆవేశం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు అవసరం చాలా. సో ఇక్కడైతే డైరెక్ట్ ఫార్ములా అయితే మనకి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ అనేది రౌండ్గా తిరుగుతుండేటప్పుడు దీనిపైన ఉండేటటువంటి మ్యాగ్నెటిక్ అడిగారు. సో రౌండ్గా తిరుగుతుండేటప్పుడు ఫోర్స్ అనేది మనం ఏం చేస్తామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అయితే మనం mv²/r రాస్తాం. బట్ అదే ఆ కండక్టర్ పైన ఉండే ఫోర్స్ అయితే మనం ఎలా రాస్తామంటే ఇక్కడ QVB అని రాస్తాము. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఫైనల్గా మనం ఎలా రాయొచ్చు అంటే QVB ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా mv² అని రాయొచ్చు. సో mv² అని రాయొచ్చు, mv²/r అని రాయొచ్చు. సో వీటిని కానీ మనం సింప్లిఫై చేస్తే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌండ్ తిరగాలనుకోండి, మొత్తం డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి 2πr అవుతుంది. సో ఇలా తిరగడానికి తీసుకున్న టైం t సెకండ్స్ అయింది అనుకోండి. t సెకండ్స్లో ఒక రౌండ్ వేస్తే 1 రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుందంటే 2πr/t అనమాట. 2πr/t ఇది టైం అనమాట. సో ఈ మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసినట్లయితే t ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే 2πm/ ఫైనల్గా BQ అని ఇస్తారు. సో జస్ట్ ఇది ఫార్ములా మాత్రమే, ఇది ఇంతవరకు దీని మీద ఇప్పుడు క్వశ్చన్స్ అడగలేదు అండ్ దీనిపైన అయితే మనకు అంతగా అవసరం అయితే లేదు. జస్ట్ ఫార్ములా అయితే గుర్తుంచుకోండి. అండ్ మీరు పాలిసెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా మన పాలిటెక్ ఫస్ట్ ఇయర్ వెళ్ళినట్లయితే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఇయర్లో ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఇయర్ అయితే ఇది కామన్ కాబట్టి అక్కడ మీకు దీని గురించి డీటెయిల్గా అయితే మళ్ళీ చెప్తారనమాట. సో ఇక్కడ పారామీటర్స్ గుర్తుంచుకోండి. B మీన్స్ ఇయర్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ R మీన్స్ ఇయర్ రేడియస్
అండ్ Q మీన్స్ చార్జ్, V మీన్స్ డ్రిఫ్ట్ వెలాసిటీ, B మీన్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. సో ఇప్పుడు నిన్ననే పొలారిటీ గురించి చెప్తూ మధ్యలో ఆపేసాం. పొలారిటీ గురించి మనం చెప్పేటప్పుడు ఏం చెప్పామంటే, ఏదైనా ఒక దండాయస్కాంతం, ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నట్లయితే ఈ కండక్టర్లో సో ఈ డైరెక్షన్లో, అంటే దట్ మీన్స్ ఈ డైరెక్షన్లో కానీ ఐ లేదా ఛార్జ్ ఫ్లో అయినట్లయితే మనకి రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. దట్ మీన్స్ దీన్ని నేను నిలువుగా వేసి చూపిస్తాను. పెర్పెండిక్యులర్గా ఐ విల్ షో దట్. సో పెర్పెండిక్యులర్గా ఇలా ఉందనుకుందాం, ఒక పెర్పెండిక్యులర్గా లైన్ ఉందనుకుందాం. సో ఇది ఒక కనెక్టర్ అనుకుందాం. సో ఇలా పెర్పెండిక్యులర్గా కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది అనుకుందాం. సో ఫ్లో అయ్యేటప్పుడు మ్యాగ్నెటిక్ ఎలా వస్తుంది చెప్పండి, జస్ట్ హోల్డ్ ఇట్ విత్ యువర్ రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయండి. సో హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ అనేది ఏర్పడుతుందని చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఏ పోల్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం, సౌత్ పోల్ అనేది ఇక్కడ ఏర్పడుతుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈ డైరెక్షన్లో, అంటే యాంటీ క్లాక్ వైజ్లో. ఓకేనా. సో మనం చూసినట్లయితే పైకి మనకి ఛార్జ్ అనేది చూపించాం. అట్ ద సేమ్ టైం కిందకి చూసుకున్నాం అనుకోండి. సో ఇలా కిందకి అంటే పైనుండి కిందకి వచ్చేటట్లుగా మనం కరెంట్ విద్యుత్ ప్రవాహం ఏర్పడేట్లు చేసుకున్నట్లయితే సో మ్యాగ్నెటిక్ ఏ విధంగా ఏర్పడుతుంది. నిన్న ఆల్రెడీ మనం చెప్పాం, పొలారిటీ గురించి చెప్పుకునేటప్పుడు జస్ట్ హోల్డ్ ఇట్ విత్ రైట్ హ్యాండ్తో చేస్తే ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో అంతేకాదు పొలారిటీ గురించి చెప్పేటప్పుడు ఇది నార్త్ పోల్గా ఏర్పడుతుందని చెప్పుకున్నాం అనమాట. ఓకే, నార్త్ పోల్గా ఏర్పడుతుందని చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం నేను ఏం చేస్తున్నానంటే ఒక లూప్గా క్రియేట్ చేస్తున్నాను అనుకుందాం. ఇలా లూప్గా క్రియేట్ చేస్తే ఏమవుతుందని చెప్పండి, ఈ లూప్కి కానీ మనం పవర్ సప్లై ఇచ్చినట్లయితే ఒక సైడ్ మీకు సౌత్ పోల్ జనరేట్ అవుతుంది, ఇంకోవైపు నార్త్ పోల్ జనరేట్ అవుతుంది. సో ఇలా ఉండేటటువంటి ఈ స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్మేచర్ అని పిలుస్తాం అనమాట, ఈ స్ట్రక్చర్ని. సో ఈ ఆర్మేచర్లో ఉండేటటువంటి ఈ మ్యాగ్నెటిక్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి, ఈ ఆర్మేచర్లో ఉండే మ్యాగ్నెట్ అనేది దేనిపైన ఆధారపడి ఉందంటే, ఫస్ట్ వన్ ఎల్ తీగ యొక్క పొడవు పైన ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ అక్కడ ఉండేటటువంటి ఐ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ రెండింటిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి అట్రాక్షన్ రిపల్షన్ అనేది ఎలా జరుగుతుంది సార్ అనేది చాలామంది అడిగారు నిన్న. సో ఒక తీగని తీసుకుందాం. సో ఇలా తీగని తీసుకున్నట్లయితే ఐ అనేది మనకి వెళ్ళినట్లయితే ఏమవుతుంది చెప్పండి, రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం అయితే మనకి ఈ డైరెక్షన్లో ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది కదా. దట్ మీన్స్ దీన్ని ఒక స్ట్రైట్ పాయింట్గా చూసుకున్నట్లయితే ఇన్ కేస్ పవర్ అనేది ఈ డైరెక్షన్, అంటే మన నుండి అవతల వైపు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, ప్లేన్ అనుకుంటే ఈ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో పైకి వెళ్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఒకసారి హోల్డ్ చేసి చూడండి. హోల్డ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో ఏమవుతుంది మనకి. సో చూడండి, రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం మీరు దాన్ని హోల్డ్ చేయండి. మీ థమ్ ఫింగర్ అనేది మీకు ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే మీ బటన్ వేలు అనేది మీకు ఎదురుగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి. అలా మీకు ఎదురుగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది, ఇలా మనకి మ్యాగ్నెటిక్ అనేది ఏర్పడుతుందని చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇది మనకి ఏ పోల్ అని చెప్పుకున్నాం మనం, క్లాక్ వైజ్ ఏర్పడిందంటే మనకి అది నార్త్ పోల్ అయి ఉంటుందని ఈజీగా చెప్పగలం. సో ఇన్ కేస్ ఇలాంటి ఉండేటటువంటి ఈ లూప్ దగ్గరికి ఒక బార్ మ్యాగ్నెట్ అనేది తీసుకొచ్చామనుకోండి, ఇలా ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది తీసుకొచ్చామనుకోండి. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కానీ ఇన్ కేస్ ఇది నార్త్ పోల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయిందనుకుని ఏమవుతుంది, రిపల్షన్ అవుతుంది. రిపల్షన్ అవడం వల్ల ఏమవుతుందంటే దీన్ని దూరంగా నెట్టి వేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు మనం తీసుకొచ్చిన ఫ్లక్స్ అనేది సౌత్ పోల్ అయిందనుకోండి, ఏమవుతుంది చెప్పండి, వెంటనే తన వైపు అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు, ఆపోజిట్ పోల్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్ట్స్ అండ్ సేమ్ పోల్స్ విల్ బి రిపల్స్. ఓకే, ఆ విధంగా ఏమవుతుందంటే వెంటనే దాన్ని వికర్షించుకోవడం ఫలితంగా ఏమవుతుందంటే సమ్ పుల్ ఆర్ సమ్ పుష్ విల్ అకర్స్ దట్, అంటే కొంత లాగడము లేదా తోయడం వంటి చర్య జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి ఫోర్స్ అప్లై అయిందని చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ బార్ మ్యాగ్నెట్ ఏదైతే మనం ఆర్మేచర్ క్రియేట్ చేసుకున్నామో, ఈ ఆర్మేచర్ దగ్గరకు కానీ మనం ఒక ఏం తీసుకొచ్చాము, ఒక రెండు బార్ మ్యాగ్నెట్ లేదా దాన్ని ఏమని పిలుస్తాం, గుర్రపనాడ అయస్కాంతాలు అంటాం కదా. సో ఇలాంటి ఒక అయస్కాంతాలను రెండు తీసుకొచ్చామనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ పోల్ ఉంది కాబట్టి ఇక్కడ సౌత్ పోల్ పెట్టాం, ఇక్కడ నార్త్ పోల్ ఉంది కాబట్టి నార్త్ పోల్ పెట్టామనుకుందాం.
సో ఈ రెండింటి నుండి ఏమొస్తుంది చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇక్కడ ఉన్న ఆర్మేచర్ పైన పనిచేస్తుంది. సో సేమ్ పోల్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి, రిపల్షన్ గురవుతాయి. సో వెంటనే దీన్ని దూరంగా పుష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ ఈ సందర్భంలో ఈ టోటల్ ఆర్మేచర్ని కానీ మనం ఒక పిన్ హోల్ అంటే దాన్ని ఏమంటారు సెంట్రాయిడ్ బేస్ చేసుకొని రెండు వైపులా రెండు బలమైన ఆధారాలను ఏర్పాటు చేస్తాం అనుకోండి. సో దృఢమైన స్ట్రాంగ్ పాయింట్స్తో ఏం చేస్తాం, హోల్డ్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఏం చేస్తామంటే వాటిని బేస్ పైన పెట్టామనుకోండి. ఏమవుతుంది చెప్పండి, వెంటనే ఇది ఒక హాఫ్ టర్న్ అనేది కొట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది, సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయి. అండ్ నార్త్ పోల్ అనేది సౌత్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఇదే సందర్భంలో ఇలా జరుగుతున్న సమయంలో ఇన్ కేస్ మన వెంటనే ఆఫ్ రౌండ్ చేసేటప్పుడే కానీ మనం ఏం చేయాలి, వెంటనే దాని యొక్క సప్లై. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 టెర్మినల్స్ అనుకుందాం దీనివి. సో ఈ ఆఫ్ రౌండ్ కొట్టేటప్పుడే నా పోల్స్ అనేవి అంటే దాంట్లో ఉండే కరెంట్ అనేది కూడా చేంజ్ అయ్యేటట్లు ఏదైనా స్లిప్ రింగ్స్ కానీ మనం ఏర్పాటు చేస్తాం అనుకోండి. చూసారా, అంటే ఇక్కడ ఆఫ్ రౌండ్ అది తిరిగేలోగా దానికి ఇచ్చేటటువంటి పవర్ సప్లై కూడా ఏమవ్వాలి, రివర్స్ అయిపోవాలి. ఓకే, ఎందుకు ఈ డైరెక్షన్లో వెళ్తున్నంతసేపు ఇక్కడ మనకి ఏమొస్తుంది, సౌత్ అని వచ్చింది. సో ఈ రివర్స్ డైరెక్షన్ నార్త్ వచ్చింది. ఇన్ కేసు రిటర్న్ అయ్యేసరికి ఏమవుతుంది చెప్పండి, మనకి సేమ్ అదే కనెక్టర్లో ఉన్నాయనుకోండి, సేమ్ ఇది అట్రాక్ట్ అవుతుంది ఇటువైపు నార్త్ వైపు అనేది నార్త్ సైడ్ వస్తుంది. సో ఫలితంగా అట్రాక్ట్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఆఫ్ రింగ్స్ అనేవి పెట్టి కానీ రిపల్షన్ చేసేటట్లు మనం ట్రై చేసాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఇది ఆఫ్ రౌండ్ తిరిగేలోకే మనకేమవుతుంది, మళ్ళీ పోల్స్ అనేవి మారిపోతాయి అనమాట. ఫలితంగా ఏమవుతుంది, మళ్ళీ అవి రిపల్షన్ అవుతూనే ఉంటాయి, ఫర్దర్గా తిరుగుతూనే ఉంటుంది. ఈ కంటిన్యూస్గా తిరిగేటటువంటి ఈ లక్షణాన్ని మనం ఏమని పిలుస్తామంటే మోటార్ అని పిలుస్తాం అనమాట. సో ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనకి తిరగడం జరుగుతుంది అనమాట. సో మోటార్ ఏ విధంగా పనిచేస్తుందంటే రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం పనిచేస్తుంది, డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, మోటార్కి ఉండేటప్పుడు చూసుకొని గుర్తుంచుకోండి, ఇక్కడ ఉండేటటువంటి ఈ స్ట్రక్చర్ అనేది చాలా అవసరం అనమాట. వీటిని బ్రషెస్ అంటారు. అలాగే ఇలా మనం కనెక్ట్ చేస్తాం కదా, కనెక్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే కంటిన్యూ కనెక్ట్ అయి ఉండాలి. సో వీటిని మనం బ్రష్ అని పిలుస్తాం, బ్రషెస్ అని పిలుస్తాం. అండ్ ఈ స్లిప్ రింగ్స్ ఉన్నాయి చూసారు, వీటిని మనం ఏం చెప్పాలంటే స్లిప్ రింగ్స్ కమ్యుటేటర్స్ అని పిలుస్తాం అనమాట. స్లిప్ రింగ్స్ అంటాం, స్లిప్ రింగ్ ఓకే కమ్యుటేటర్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ మోటార్ అనేది పనిచేయడం జరుగుతుంది. నౌ జనరేటర్ అంటే ఏంటి, ఏ విధంగా ఇక్కడ చూడండి ఒకసారి. మోటార్ ఏం చేసింది చెప్పండి, ఎలక్ట్రిక్ కరెంట్ కానీ మీరు ఇచ్చినట్లయితే ఏమవుతుంది, తిరుగుతుంది, రొటేషన్ అవుతుంది అనమాట. ఇలా తిరగడాన్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా మనకి మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాం. దట్ మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చే పరికరం ఏది అంటే, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏదంటే సింపుల్ మోటార్. గుర్తుంచుకోండి, మోటార్ అనమాట. సో ఇలా తిరగడాన్ని మనం ఏమంటే మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, గుర్తుంచుకోండి ఎలక్ట్రిక్ కరెంట్ని అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా చేంజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే మాత్రం డైరెక్ట్గా మీరు ఏం చెప్తారంటే ఇక్కడ మోటార్ అని చెప్తారు. సో నెక్స్ట్ వన్ మనం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండెక్స్ అంటే ఏమిటి. సో ఇక్కడ మనకి జనరేటర్ గురించి మనకి చాలా అవసరం ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దీన్ని అయస్కాంత ప్రేరణ అని పిలుస్తాం. అయితే విద్యుత్ శక్తితో వస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని పిలుస్తాం. అంటే దీని కాన్సెప్ట్ ఏంటి ఒకసారి. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడే మీకు చెప్పారు ఏంటంటే, ఒక తీగలో మనం కరెంట్ ఇచ్చినట్లయితే ఇఫ్ వీ గివ్ ఎనీ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఆర్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్, ఇట్ విల్ జనరేట్ సమ్ మ్యాగ్నెటిక్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పాం కదా. సో దీనికి రివర్స్ ప్రాసెస్సే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. అంటే ఏదైనా ఒక తీగ చుట్టుపక్కల కానీ మనం అయస్కాంతాన్ని కానీ క్షేత్రాన్ని ఏర్పరిస్తే, అంటే ఇందులో సప్లై ఇస్తే మ్యాగ్నెటిక్ జనరేట్ అవుతుంది కదా, మరి అలాంటప్పుడు మ్యాగ్నెటిక్ ఇస్తే దీంట్లో సప్లై జనరేట్ అవుతుందా లేదా ఇక్కడ చూడండి. సో ఐ ఇస్తే మ్యాగ్నెట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దీనికి రివర్స్ ప్రాసెస్, మ్యాగ్నెటిక్ అని మనం ఇచ్చినట్లయితే ఐ జనరేట్ అవుతుందా అని రివర్స్. సో ఇదనమాట. సో ఏదైనా ఒక కండక్టర్ చుట్టూ కానీ లేదా కాయిల్ చుట్టూ కానీ మనం
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం చేంజ్ చేస్తున్నట్లయితే, ర్యాపిడ్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తున్నట్లయితే ఆ కనెక్టర్లో మనకి ఐ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పడమే ఈ ప్రయోగం యొక్క ఉద్దేశము. అయితే ఇక్కడ మనకి ఏసీ డీసీ అనే 2 రకాలు ఉంటాయి. సో ఏసీ గురించి తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం డీసీ గురించి కూడా తెలుసుకోవాలి. ఏసీ మీన్స్ ఆల్టర్నేట్ కరెంట్ అండ్ డీసీ మీన్స్ డైరెక్ట్ కరెంట్. సో ఆల్టర్నేట్ కరెంట్లో ఏమవుతుందంటే చాలా తక్కువ, సో ఇన్ మిల్లీ సెకండ్స్లో ఏమవుతుందంటే దాని పొలారిటీ అనేది వెంటనే చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏసీ అంటాం అండ్ దీన్ని డీసీ అంటాం. సో ఏసీ మీద ఉండేటటువంటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే మనకు ఉంది. సో ముందుగా ఒక సోనార్ అయితే తీసుకోమన్నారు, సోలనాయిడ్ అని చెప్తాం దీన్ని, సోలనాయిడ్ తీసుకోమన్నారు. సో లేదా ఒక రాగి తీగ చుట్ట తీసుకోమన్నారు. అండ్ దీనిపైన ఒక ప్లేట్, ఐరన్ ప్లేట్ కరెక్ట్గా, సో మీరు ఏదైతే దాని యొక్క డయామీటర్గా మీరు తీసుకున్నారో అదే డయామీటర్ ఉండేటటువంటి ఒక ఏం తీసుకోవాలి, ఒక మెటల్. సో మ్యాక్సిమం ఐరన్ ప్లేట్ ఆర్ స్టీల్ ప్లేట్ని తీసుకొని సో దీనిపైన ప్లేస్ చేసి వెంటనే దాంట్లోకి ఏసీ ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. ఏసీ ఇచ్చినట్లయితే ఏమవుతుంది, ఏసీ కరెంట్ ఇచ్చినట్లయితే ఒక్కసారిగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఏసీ కరెంట్ ఇచ్చేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఐతో పాటు ఏమవుతుంది, రొటేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఐ అనేది ఆల్టర్నేటివ్గా పోల్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ పోల్స్ కూడా కంటిన్యూ చేంజ్ అవుతాయి. అయితే విషయం ఏంటంటే ఆల్టర్నేటివ్ అనేవి పక్కనే ఉంటాయి ఇక్కడ అనమాట. సో ఆల్టర్నేట్గా ఉండేటటువంటి పోల్స్ అనేవి సైమల్టేనియస్లీ జనరేట్ అవుతాయి అనమాట, ఇన్ ఏసీ ఓన్లీ, నాట్ డీసీ. సో ఇలా జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఇది ఫాస్ట్గా జనరేట్ అవుతూ అట్ ద సేమ్ టైం ఈ పోల్స్ అనేవి రొటేట్ అవుతాయి అనమాట. సో ఏసీ కరెంట్లో ఎందుకంటే వాటి యొక్క అంటే ఏసీ జనరేటర్ గురించి చెప్పుకునేటప్పుడు వాటి పోల్స్ గురించి అండ్ వేవ్ లెంత్ గురించి మాట్లాడతాం. సో ఇలా ఎప్పుడైతే కాయిల్ జనరేట్ అయిందో సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని అట్రాక్ట్ చేసేటటువంటి ఈ స్టీల్ ప్లేట్ ఏదైతే ఉందో వెంటనే ఒకదానితో ఆకర్షించబడి అండ్ నెక్స్ట్ ఉండే చూసారా ఇక్కడైతే మీకు చాలా గ్యాప్ వేస్తే చూపించాను, బట్ సర్క్యూట్లు అయితే మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. దట్ మీన్స్ నార్త్ పక్కన నార్త్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే స్టీల్ ప్లేట్ మీద 2 నార్త్లోనే వచ్చాయో సో ఏమవుతాయి చెప్పండి, ఒకదానికొకటి రిపల్షన్ అవుతుంది. అల్టిమేట్గా ప్లేట్ ఏటవుతుందంటే ఒక్కసారిగా గాల్లోకి లేచిపోతుంది అనమాట ఇలా. సో సేమ్ పోల్స్ యొక్క ప్రభావం వల్ల అట్ ద సేమ్ టైం ఈ పోల్స్ ఏమవుతాయని చెప్పాం, సో కరెంట్తో పాటు మూవ్ అవుతూ ఉంటాయి కదా, ఫర్దర్గా ఏమవుతుందంటే ఈ ప్లేట్ అనేది గాల్లో లేచి వెంటనే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఏసీకి సంబంధించి. వేరేజ్ డీసీ ఉపయోగిస్తే ఏమవుతుంది, ఎస్ సేమ్ ప్రాసెస్ అవుతుంది, బట్ ఈ పోల్స్ అనేవి ఏమవుతాయంటే కాన్స్టెంట్గా ఉంటాయి. ఈ పోల్స్ అనేవి చేంజ్ అవ్వవు అండ్ రొటేట్ అవ్వవు. ఫర్దర్గా ఏమవుతుందంటే ఒకసారి డీసీ ఇచ్చామంటే ఒక్కసారిగా పైకి లేస్తుంది, వెంటనే కిందకి పడిపోతుంది. ఓకే, పడిపోయి వెంటనే అక్కడ ఉండేటటువంటి ఏదైతే మనం సోలనాయిడ్ ఉపయోగించాం దానికి అట్రాక్ట్ అయిపోతుంది అంతే, జస్ట్ ఫిక్స్ అయిపోతుంది. సో మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, సో మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా మళ్ళీ గాల్లోకి ఎగిరి మళ్ళీ కూర్చుంటుంది అనమాట. గుర్తించండి, ఆన్ చేసేటప్పుడు గాల్లోకి ఎగిరి కూర్చుంటుంది అండ్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు కూడాను గాల్లోకి ఎగిరి కింద పడుతుంది అనమాట. సో దీనిపైన కూడా మీకు అప్లికేషన్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. డీసీ కరెంట్ ఇచ్చేటప్పుడు గాల్లోకి వెళ్ళి కింద పడుతుంది అండ్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడాను గాల్లోకి వెళ్ళి కింద పడుతుంది. బట్ ఏసీకి ఇచ్చేటప్పుడు సో ఒకసారిగా అమాంతంగా గాల్లోకి ఎగిరి అది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ ది పొలారిటీ. సో దీనిపైన ఈ ఐఎంఎఫ్ అంటాం కదా, ఈఎంఐ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రాపర్టీని మొట్టమొదటిగా ఎవరు ప్రతిపాదించారంటే మైకెల్ ఫారడే. సో మైకెల్ ఫారడే దీన్ని మొట్టమొదటిగా డిఫైన్ చేస్తూ దీన్ని ప్రేరిత విద్యుత్ బలము లేదా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పాడనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎఫ్ఎం. సో ఈ ఈఎంఎఫ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సరే, తను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక లూప్ అయితే తీసుకొని ఆ లూప్ని ఏం చేశాడంటే ఒక గాల్వనోమీటర్. సో ఇక్కడ గాల్వనోమీటర్ మీద చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. గాల్వనోమీటర్ అంటే ఏమిటి? సో సాధారణంగా సో ఐన్ కానీ వీన్ కానీ మెజర్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం చెప్పండి. సో ఐన్ అయితే ఆంపియర్ మీటర్, ఆ మీటర్ వాడతాం. వోల్టేజ్ అయితే మనం వోల్ట్ మీటర్ వాడతాం. సో ఈ రెండింటికి కామన్గా ఉండేది గాల్వనోమీటర్ అనమాట. సో గాల్వనోమీటర్ అనేది చిన్న స్మాల్ ఐఆర్వీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో వీటికి రెసిస్టెన్స్ యాడ్ చేస్తే అవి అమ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ చేంజ్ అవుతుంది. గాల్వనోమీటర్ ఇస్ దే కామన్. గాల్వనోమీటర్ అనేది
కామన్ అనమాట రెండింటికిను. సో గాల్వనోమీటర్ మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ ఈస్ ద ఎక్విప్మెంట్ టు మెజర్ ది లీస్ట్ కరెంట్ అంటే తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏదంటే మీరు డైరెక్ట్గా గాల్వనోమీటర్ని చెప్తారనమాట. సో ఇప్పుడు ఇలా లూప్లో మనం ఏదైనా ఒక బార్ మ్యాగ్నెటిక్ అని తీసుకుని ఎంట్రన్స్ చేశారనుకోండి. సో ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ గాల్వనోమీటర్ అనేది ఒక ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే ఈ పాయింటర్ అనేది సో మ్యాగ్నెటిక్ వచ్చేటప్పుడు ఒక డైరెక్షన్లోను, రివర్స్ తీసేటప్పుడు ఇంకో డైరెక్షన్లో కూడాను ఏమవుతుంది అనమాట గాల్వనోమీటర్ ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ఆల్టర్నేట్గా కంటిన్యూగా లోపలికి బయటికి దాన్ని మూవ్ చేసినట్లయితే ర్యాపిడ్గా చేసినట్లయితే ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి చేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చేంజ్ అవ్వడం వల్ల అంటే ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ సర్క్యూట్లో మనకి ఏం జనరేట్ అవుతుంది, కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. దీన్నే ఈఎంఎఫ్ అంటాము అని చెప్తారు అనమాట. బట్ ఇది మ్యాగ్నెట్ వల్ల ఇండ్యూస్డ్ అయింది కాబట్టి దీన్ని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫామ్ అవుతుందని మైకేల్ ఫారడే అయితే చెప్పడం జరిగింది. సో ఈఎంఎఫ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ తీగ లెంత్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ యొక్క బి పైన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అండ్ సో ఇది ఎంత వేగంగా మూవ్ అవుతుంది అనే మూమెంట్ టైం పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని చెప్తాం. అండ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ బి అని పిలుస్తాం. అండ్ ఈఎంఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్పీడ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, చేంజింగ్ రేట్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. సో దీన్ని అయితే మనం డైరెక్ట్గా ఎలా రాస్తామంటే డెల్టా ఫై అని రాద్దాం. సో చేంజింగ్ రేట్ అని పిలుస్తాం. సో వీటిని బేస్ చేసుకుని మనకు ఒక ఫార్ములా అయితే మనకి తయారు చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా డెల్టా ఫై బై డెల్టా టీ. సో దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతారంటే డెల్టా ఫై అని కాదు. సో మీకు అర్థం చేసుకోవడానికి సో చేంజింగ్ రేట్ ఇన్ ద magnetic flux, okay, deviation in the magnetic flux and deviation in the time అని గుర్తుంచుకోండి. ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ ద సేమ్ టైం ఫై అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ లూప్స్ అనుకుంటా, నెంబర్ ఆఫ్ లూప్ అంటాం. సో నెంబర్ ఆఫ్ లూప్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి ఏంటంటే సో లెంత్ బై 1 లూప్ అనమాట. సో తీగ పొడవు బై 1 లూప్. సో ఇది క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఒక తీగ పొడవు L అయింది అనుకోండి, ఒక లూప్ తీసుకున్న పొడవు ఫర్ ఎగ్జాంపుల్ L1 అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ లూప్స్ ఏమొస్తాయి చెప్పండి, ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ బై 1 లూప్ లెంత్ అనమాట. సో ఆ ఒక్క లూప్లో జనరేట్ అయినటువంటి దానిపైన ఎఫెక్ట్ చూపించేటటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటూ టోటల్ లూప్స్ అనమాట. ఈ విధంగా మనమైతే కైండ్ చేస్తాం. సో గుర్తుంచుకోండి ఒకటేని, సో ఈ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఇండైరెక్ట్గా అడగొచ్చు. సో నెంబర్ ఆఫ్ లూప్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ పైన, దట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద సేమ్ టైం అక్కడ ఉండేటటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడు కాన్సెప్ట్స్. అండ్ ది వెలాసిటీ. సో వెలాసిటీ అని చెప్పకుండా చేంజింగ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ ఎంత ఫాస్ట్గా అవుతుంది దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి పారామీటర్స్ అనమాట. అండ్ లెంజ్ నియమం అయితే ఆల్రెడీ తీసేశాడు సిలబస్లో, బట్ దీనిపైన కూడా మనకి అవసరం ఉంటుంది. ఒకసారి చూసేద్దాం లెంజ్ నియమం ఏం చెప్తుందో ఒకసారి. సో లెంజ్ నియమం అనేది పారడే నియమం ఏం చెప్తుందంటే ఈఎంఎఫ్ జనరేట్ అయ్యే విధానం గురించి చెప్తే, లెంజ్ నియమం అనేది డైరెక్షన్ గురించి చెప్తుంది అనమాట. సో నార్త్ అనేది మనకు వచ్చింది అనుకోండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే నార్త్ డైరెక్షన్లో వస్తే లూప్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అనేసరికి గుర్తుంచుకున్నాం క్లాక్ వైజ్ అనుకున్నాం కదా. సో నార్త్ అయితే క్లాక్ వైజ్, సౌత్ అయితే యాంటీ క్లాక్ వైజ్ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుంది కరెంట్లో అని చెప్పుకున్నాం కదా. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది జనరేట్ అవుతుందని చెప్తారంటారు. సో నార్త్ వచ్చింది అనుకోండి రివర్స్లోను, ఓకే, సౌత్ వచ్చింది అనుకోండి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది అనమాట. సో గుర్తుంచుకోండి. సో లెంజ్ నియమం అనేది డైరెక్షన్ ఆఫ్ ది ఐ, అండ్ పారడే ఈజ్ ఈక్వల్ టు పారడే నియమం అయితే ఏం చెప్తుందంటే ఈఎంఎఫ్ గురించి చెప్తుంది అనమాట. ఈ రెండు నియమాలను ఆధారంగా చేసుకొని మనకి ఏమైతే మనకి డైనమో అనేది లేదా జనరేటర్ అని పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి
వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే గుర్తుంచుకోవాలి మీకు డైరెక్ట్గా E ఈజ్ ఈక్వల్ టు, ఎవరైతే పాలిసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి EMF ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లూప్స్ ఇంటూ డీవియేషన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై డీవియేషన్ ఇన్ ద టైం. ఇది గుర్తుంచుకోండి. సో దీనిపైన వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉండవు. సో మన తెలంగాణ పాలిసీ ఎట్లా అడిగినట్లు ఏమైతే అడుగుతాడు, ఒక గ్రాఫ్ ఇచ్చేస్తాడు అనమాట. గ్రాఫ్ ఇచ్చేసి ఇక్కడ టైం ఇస్తాడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్తాడనమాట, 5 ఇన్ వెబర్స్లో ఇస్తాడు. సో దీన్ని మనకి గ్రాఫ్ని ఎలా రాస్తాడంటే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ T సెకండ్స్లో ఎంత ఉంది అండ్ ఇలా ఉంది. ఓకే గైస్, 1 మినిట్ మీకోసం నీట్గా వేస్తాను. గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ ఇది. సో ఈ గ్రాఫ్ పైన మనకి అవగాహన ఉండాలి. సో ఈ గ్రాఫ్ పైనే తెలంగాణ పాలిసెట్లో ఆల్రెడీ గ్రాఫ్ అయితే అడిగాడు. సో మన ఏపీలో కూడా అడగడానికి గ్యారంటీ మనం చెప్పలేం కదా. సో చూసేద్దాం. సో x యాక్సెస్ పైన టైం తీసుకున్నాడు, y యాక్సెస్ పైన ఇప్పుడు కూడా మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు ఒకసారి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్ తీసుకుంది. ఇక్కడైతే మనం 1 వెబర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. 1 వెబర్ 2 వెబర్ 3 వెబర్ 4 వెబర్స్. సో అంత ఉండదు, సాధారణ 0 పాయింట్లో ఉంటుందన్నమాట. ఇంత వెబర్ ఉందంటే చాలా హై వోల్టేజ్ వచ్చేస్తుంది. సో ఇలా తీసుకుందాం. ఇలా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ వేసాను, ఇలా వేసాను, ఇలా వేసాను, గ్రాఫ్ అయితే ఇలా వేసాను. సో వీటికి పెర్పెండిక్యులర్ లైన్స్ గీద్దాం. సో డిజిటల్ కాబట్టి కొద్దిగా గ్రాఫ్ అనేది కరెక్ట్గా రాలేదు, మీరైతే చూసుకుంటారు. ఇక్కడ ఇలా అనుకున్నాం, ఇలా. సో ఇలా గ్రాఫ్ ఇచ్చేసి గ్రాఫ్ పైన మనకి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో EMF అంటే ఏంటి మనకి చెప్పండి ఒకసారి. సో డీవియేషన్, చేంజ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో చేంజ్ లేకపోతే మనకి కరెంట్ అనేది, దట్ మీన్స్ EMF అనేది తక్కువ జనరేట్ అవుతుందని అర్థం. సో ఈ గ్రాఫ్లో మనకి 2 సెకండ్స్ నుండి 7 సెకండ్స్ వరకు అసలు 5లో ఏమాత్రం కూడా తేడా రాలేదు. 5లో తేడా రాలేదంటే మనకి ఏమవుతుంది, లో I అనేది జనరేట్ అవుతుంది అనమాట. గుర్తుంచుకోండి, 5లో కానీ తేడా రాలేదనుకుంటే మనకి లో కరెంట్ అనేది జనరేట్ అయినట్టు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఎటువంటి తేడా లేదు. బట్ ఇక్కడ నుండి చూడండి, 0 సెకండ్స్ నుండి 2 సెకండ్స్ వరకు అయితే 5లో ఎక్కువగా తేడా ఉంది. సో అలా అనుకుంటే ఈ పాయింట్ వరకు వచ్చిన I ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఈ పాయింట్ వరకు వచ్చే కరెంట్ ఎంత అంటే డైరెక్ట్గా EMF అయితే మనం చేస్తాం కదా, EMFని మనం వోల్టేజ్లో చెప్తాం ఇక్కడ. సో EMFని వోల్టేజ్లో మనం చెప్తాం కానీ వోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దాం చూడండి. ఇక్కడ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ లూప్స్ అనేది ఇవ్వలేదు అనుకున్నాం. సో ∆5 వేసేద్దాం. ∆5 అంటే మనకి సో ఫైనల్గా 3 వెబర్స్ ఉంది. ఇనీషియల్గా 0 వెబర్ ఉంది అండ్ ఫైనల్గా 2 సెకండ్స్ టైం తీసుకుంది, 2 సెకండ్స్ అనమాట. దాన్ని 3 వెబర్స్ బై 2 సెకండ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 వోల్ట్స్ అనమాట ఇక్కడ. సో 1.5 వోల్ట్స్ అని డైరెక్ట్గా మీరు చెప్పేయచ్చు అనమాట ఇక్కడ. సో లూప్ అనేది నేను ఇవ్వలేదు, ఇది 1 లూప్ అనమాట. సాధారణంగా 1 లూప్ అనేది మనకి డైనమోలో కానీ మోటార్లో కానీ కనిపించదు. సో అట్లీస్ట్ 100 or 200 లూప్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ 150 వోల్ట్స్ అని మీరు ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, సో లెంత్ కూడా మనకి ప్రయారిటీ ఉంటుంది. సో చూసుకుంటారు, ఇది మనకు ఉండేటటువంటి క్వశ్చన్ అయితే దీనిపైన మనకు అడుగుతూ ఉంటాడు. సో ఈ గ్రాఫ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ పైన అయితే ఒక దృష్టి పెట్టండి. సో నెక్స్ట్ వన్, ఫారడే అనువర్తనాలు. సో ఈ క్వశ్చన్ అయితే కూడా చాలా ఇంపార్టెంట్. సో విద్యుదయస్కాంత ప్రేరణ నియమం యొక్క అనువర్తనాలు ఏమిటి? సో EMF, సింపుల్గా EMF యొక్క యూజెస్ ఏమిటి? ఫస్ట్ వన్ మనకి సెక్యూరిటీ చెకింగ్. సో దాన్ని ఏమంటే బాంబు స్క్వాడ్ వాళ్ళు ఉపయోగించేటటువంటి సెక్యూరిటీ చెకింగ్ అంటాం కదా. సో సెక్యూరిటీ చెకింగ్లో ఉపయోగించేటటువంటి మెటల్ డిటెక్టర్స్ ఏవైతే ఉంటాయో, సో సింపుల్గా మెటల్ డిటెక్టర్స్ గుర్తుంచుకోండి. మెటల్ డిటెక్టర్స్ అనేవి సో ఇక్కడ మనకి చాలా ఉపయోగపడతాయి. మెటల్ డిటెక్టర్స్లో కూడా EMF అనేది ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఇంతకుముందు అయితే క్యాసెట్, ఆడియో క్యాసెట్స్లో ఉండేది, ఇప్పుడైతే దాన్ని యూజ్ చేయడం లేదు. ఆడియో క్యాసెట్లో మనకి ఫెరస్ ఆక్సైడ్ అనేది పోత వేసి దాంట్లో అయస్కాంతత్వం అనేది జనరేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్, ఇప్పుడైతే మనకి ATM కార్డ్స్, ఈ ATM కార్డ్స్ కూడా తీసేస్తారు ప్రెజెంట్ అయితే. ATM కార్డ్ పైన బ్యాక్ సైడ్ చూస్తే మీకు బ్లాక్ స్ట్రిప్ అనేది కనిపిస్తుంది. ఈ స్ట్రిప్ అనేది మనకి సేమ్ ఇక్కడ అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఏమైతే జనరేట్ చేస్తుంటారో ఇక్కడ కూడా ఐరన్ ఆక్సైడ్ పోతుంటుంది. ఇందులో అయస్కాంతంతో
అయస్కాంత లక్షణాలు అంటే మ్యాగ్నెటిక్ రూపంలో ఏం చేస్తారంటే టోటల్గా డేటా అనేది స్టోర్ చేసి ఉంటారు. బ్లాక్ స్ట్రిప్ ఇది. సో ఎప్పుడైతే మనం ఏటీఎంలో దీన్ని ప్లేస్ చేస్తామో ఏటీఎంలో ఉండేటటువంటి మనకి కాయిల్ అనేది దీంట్లో ఉండే డేటాను రీడ్ చేసి ఫర్దర్గా మన బ్యాంక్ డీటెయిల్స్ని అక్కడ ఓపెన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇండక్షన్ స్టవ్. రీసెంట్గా మనకి ఇండక్షన్ స్టవ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఈ ఇండక్షన్ స్టవ్ కూడా మనకి ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇవి మనకుండే డైలీ లైఫ్లో ఉపయోగించేటటువంటి ఈఎంఎఫ్ యొక్క లక్షణాలు. సో వీటిపైన ఇస్తూ ఇది కాకుండా ఒక బల్బ్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ ఇస్తూ ఇందులో ఈ ఈఎంఎఫ్ ఫార్ములా పనిచేయని పరికరం ఏది అని అడుగుతాడు అనమాట. గుర్తుంచుకోండి, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటిని గుర్తుంచుకోండి. ఒకటి మెటల్ డిటెక్టరు, రెండోది ఆడియో క్యాసెట్, మూడోది ఏటీఎం, నాలుగోది ఇండక్షన్ స్టవ్. ఓకే, సో ఇవి మనకుండేవి. ఇక నెక్స్ట్ వన్ మనకి ఏసీ అండ్ డీసీ జనరేటర్ అంటే ఏంటి. సో మోటార్కి రివర్స్లో ఉంటాయి, బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏసీకి డీసీ జనరేటర్కి ఏం తేడా అంటే ఇక్కడ ఏసీ జనరేటర్కి అయితే మనకి స్లిప్ రింగ్స్ ఉంటాయి, డీసీ జనరేటర్కి అయితే కమ్యూటేటర్స్ ఉంటాయి. రెండు ఒకటే. సో రెండు ఒకటే అని మీకు ఇక్కడ సో నిర్మాణంలో కూడా అంతా ఒకలానే ఉంటుంది. సో రెండింటిలో ఉండే వేరియేషన్ ఏంటంటే ఒకటి ఏసీ తీసుకుందాం, రెండోది డీసీ తీసుకుందాం. సో ఏసీ డీసీకి తేడా ఏంటి అంటే సో ఇక్కడ ఉండేటటువంటి స్లిప్ రింగ్స్ అనమాట. ఏసీకి వచ్చేసరికి కంటిన్యూగా ఒకటే స్లిప్ రింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బ్రషెస్తో ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్మేచర్ అనేది రెండు పోల్స్ మధ్యన మనకి తిరుగుతుండేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ రిపల్సన్కి వచ్చాయనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో అప్పర్ సైడ్ మనకు ఉండేటటువంటి వేవ్ అనుకుందాం. సో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఎస్కి నార్త్ అనేది ప్లేస్ అయింది అనుకుందాం. సో సౌత్ నార్త్ ప్లేస్ అయ్యేటప్పుడు లీస్ట్ అనమాట, ఎందుకంటే అక్కడ మనకి రెండు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి జనరేట్ అవ్వడం అనేది తక్కువ. అప్పుడు మనకి ఏమవుతుందంటే డౌన్వర్డ్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఆల్టర్నేట్గా అవుతుంది, ఎందుకు ఇక్కడ స్లిప్ రింగ్స్ అనేవి చేంజ్ అవ్వవు కాబట్టి. సో దీన్ని ఏసీ అంటాం అనమాట. సో ఇక్కడైతే 1/4, ఇక్కడ 1/2. సో ప్రతి హాఫ్ రౌండ్కి ఏమవుతుందంటే వేవ్ లెంత్ అనేదిలో మనకి ఆఫ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక కంప్లీట్ రౌండ్ అనేది ఇక్కడ ఆర్మేచర్ మనకు అయినట్లయితే కంప్లీట్గా ఒక వేవ్ అనేది జనరేట్ అవుతుందని చెప్తాం. సో ఇది మనకి ఏసీకి సంబంధించి. అండ్ డీసీకి వచ్చినట్లయితే ఇక్కడ ఏమవుతాయి అంటే ఆఫ్ రింగ్స్ ఉంటాయి అనమాట, వీటిని కమ్యూటేటర్స్ అని పిలుస్తాము. సో అంటే ఇక్కడ హాఫ్ రౌండ్ తిరిగేసరికి ఏమవుతుందంటే అక్కడ పోల్స్ అనేవి రిటర్న్ అవుతుంటాయి అనమాట. సో ఇలా హాఫ్ రౌండ్ తిరిగేసరికి ఎప్పుడైతే పోల్స్ అనేవి రిటర్న్ అయ్యాయో జనరేట్ అయ్యే కరెంట్ అనేది ఏమవుతుందంటే ఎలా ఉంటుంది. సో హాఫ్ రౌండ్కి పైకి వెళ్ళింది, సో వెంటనే ఏమేమి చెప్పండి, మళ్ళీ పోల్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఇక్కడ పోల్స్ అనేవి చేంజ్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఒకవైపే అంటే సేమ్ ఒకే రకమైనటువంటి కరెంట్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే మనం డీసీ అని పిలుస్తాము. డీసీలో అయితే మనకి ఆల్టర్నేట్ వేవ్స్ అనేవి రావు. సో ఏసీలో అయితే ఆల్టర్నేటివ్ వేవ్స్ వస్తాయి అనమాట. సో ఈ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి చాలా అవసరం. మన ఇండియాలో అయితే ఉపయోగించే కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 హెర్ట్జ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది అనుకోండి, ఎలక్ట్రికల్ పరికరాలు అనేవి పాడైపోతాయి అనమాట. సో ఏసీని అయితే మనం ఏకాంతర కరెంట్ అంటాము, డీసీని అయితే మనం ఏకముఖ కరెంట్ అని పిలుస్తాం అనమాట. ఇది మనకు ఉండేటటువంటి టోటల్. అండ్ సో మనకి ఇక్కడ గుర్తుంచుకోండి, మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పాలిసెట్ వాళ్ళకి సంబంధించి కాబట్టి ఇక్కడ మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. సో డైరెక్ట్గా దీనిపైన క్వశ్చన్స్ అయితే స్లిప్ రింగ్స్ దేనిలో ఉంటాయి, కమ్యూటేటర్స్ దేంట్లో ఉంటాయి, ఇండియాలో ఉపయోగించే వేవ్ లెంత్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. సో ఈ క్వశ్చన్స్ కాబట్టి మీరు హ్యాపీగా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఇది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ డెఫినెట్లీగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా ఆన్సర్ చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.